రీసెంట్‌గా యాక్టర్ 'శివాజీ' గారు విమెన్ క్లోథింగ్ మీద చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాంట్రోవర్సీకి దారితీశాయి. ఆడవాళ్ళు పద్ధతిగా డ్రెస్ చేసుకోవాలని, చీర కట్టుకుంటే గౌరవంగా ఉంటుందని ఆయన చేసినటువంటి కామెంట్స్‌పై డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. క్రైస్తవులంగా ఈ వివాదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఖచ్చితంగా మోడెస్ట్ డ్రెస్సింగ్‌ని ప్రోత్సహిస్తుంది. అంటే తగుమాత్రపు వస్త్రాధరణను ఎంకరేజ్ చేస్తుంది. అయితే ఈ తగుమాత్రపు వస్త్రాధరణ అనేటువంటిది ఎప్పుడు కూడా కల్చర్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, చేసేటువంటి పనిని బట్టి మారుతూ వస్తుంది. మన ఇండియన్ కల్చర్ని బట్టి, మనం ఉండేటువంటి ప్రాంతాన్ని బట్టి మనకు మోడెస్ట్ క్లోథింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే వేరే దేశానికి, వేరే ప్రాంతానికి మోడెస్ట్ క్లోథింగ్ అనేది వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ మోడెస్ట్ క్లోథింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక వెడ్డింగ్కి కానీ, వెకేషన్కి కానీ వెళ్ళినప్పుడు ఈ మోడెస్ట్ క్లోథింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే ప్రాంతం ఏదైనా, ఒకేషన్ ఏదైనా, చుట్టూ ఉండేవారు ఎవరైనా సరే మోడెస్టీ ఈజ్ ద కీ. మనం కార్పొరేట్ కంపెనీస్ని చూసినా సరే ఆఫీస్కి ఎలా పడితే అలా డ్రెస్ అయి రావడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వర్క్ ప్లేస్లో డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకూడదని, ప్రొఫెషనల్ బౌండరీస్ని క్రాస్ అవ్వకూడదని వాళ్ళకి బాగా తెలుసు. And there's a reason they set rules for both women and men. It's always good to cover the body without revealing the privates, because body parts are meant to be instruments of righteousness. మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి అని రోమీలకు రాసిన పత్రిక 6:13 మనకు కనబడుతుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మహిళలు ఇన్అప్రోప్రియేట్గా డ్రెస్ చేసుకుంటున్నారు కాబట్టి వేధింపులు జరుగుతున్నాయని కొందరు వాదన. అయితే ఈ విషయంపై బైబిల్ స్టాండ్ ఏంటంటే, మనం ఇతరులకు అభ్యంతరకరంగా, అంటే ఒక స్టంబ్లింగ్ బ్లాక్గా ఉండకూడదు అనేటువంటి మాట నిజమే. కానీ పరస్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని బైబిల్ చెప్తుంది. అంటే ఒక పురుషుడు తన చూపును, తన ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత తనపైన ఉంది. తప్పు చేసేవాడు ఆమె బట్టలు సరిగ్గా లేవు, అందుకే తప్పు చేశాను అని సాకు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ సెల్ఫ్ కంట్రోల్ని ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ద్వారా డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. మన చూపులను, మన మనస్సును పవిత్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనదే. అలాగని చెప్పి రివీలింగ్ డ్రెస్సింగ్ ఎంకరేజ్ చేస్తున్నట్లు కాదు. ఇందాక చెప్పినట్లుగా మోడెస్టీ ఈజ్ డెఫినెట్లీ ద కీ. ఎవరి ముందు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో, ఏ సిచ్యువేషన్లో ఎలా డ్రెస్అప్ అవ్వాలో, ఆ డ్రెస్సింగ్ని మోడెస్ట్గా ఎలా ఉంచుకోవాలో క్రైస్తవ స్త్రీలకు, పురుషులకు, ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ భారతీయులకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ విషయము మోరల్ పోలీసింగ్ చేయడం కాదు, మారల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం. మన వాళ్ళు మోడెస్ట్గా ఉండాలి అనుకోవడం వేరు, వాళ్ళని అప్రెస్ చేయడం వేరు. ఈ డిఫరెన్స్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. అయితే ఈ రూల్స్ అన్నీ కూడా కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఈక్వల్గా అప్లై అవుతాయి. మనం బైసెప్స్ని, ట్రైసెప్ కర్వ్స్ని చూపించుకోవడానికి రివీలింగ్ టీషర్ట్స్ వేసుకోవాల్సిన అవసరత లేదు. ఇకపోతే యాక్టర్ 'శివాజీ' గారి ఉద్దేశం కరెక్ట్ అయినప్పటికీ ఆయన వాడినటువంటి పదజాలము ఏమాత్రం కూడా సరైంది కాదు. మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను, కృపాసహితంగానూ ఉండాలని బైబిల్ చెప్తుంది. మనం చెప్పేది ఎంత మంచి విషయమైనా అది ఎదుటి వారిని కించపరిచేలాగా, అసభ్యంగా ఉండకూడదు. కఠినంగా మాట్లాడకుండా ప్రేమతో హెచ్చరించాలి అన్నక్కడ ఉద్దేశం. ఇకపోతే ఒక సినిమా యాక్టర్ చేసినటువంటి కామెంట్స్కి క్రైస్తవులంగా మనం స్పందించాల్సిన అవసరం ఏంటి అని కొందరు క్వశ్చన్ చేయొచ్చు. పాయింట్ ఏంటంటే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దేశంలో సినిమా వాళ్ళ ప్రభావము జనం మీద, మరి ముఖ్యంగా యూత్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది రైట్ అయినా రాంగ్ అయినా అది వేల మంది మైండ్స్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ టాపిక్ ట్రెండింగ్లో ఉన్నప్పుడే బైబిల్ దాని గురించి ఏం చెప్తుంది, అలాగే దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అనేటువంటి విషయం క్రైస్తవ్యానికి, అలాగే సమాజానికి కూడా తెలియజేయడానికి ఇది ఒక అవకాశం. చివరిగా బాటమ్ లైన్ ఏంటంటే, డిస్ట్రాక్షన్స్ ఉండకుండా ఉండటానికి లోకల్ కల్చర్ని బట్టి మోడెస్ట్గా, రెస్పెక్ట్ఫుల్గా, దేవునికి మహిమకరంగా డ్రెస్ చేసుకోవడాన్ని బైబిల్ ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ దానికి సమానంగా సెల్ఫ్ కంట్రోల్ విషయంలో మనం 100% బాధ్యత తీసుకోవాలి. లెట్ us all టేక్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.